నేత్రదాన పక్షోత్సవాల ఉద్దేశం ఏంటంటే నేత్రదానం అంటే ఏంటి, నేత్రదానం ఎవరు చేయాలి, నేత్రదానం ఎవరికి చేయాలి, నేత్రదానం ఎలా చేయాలి, నేత్రదానంలో ఉండేటువంటి అపోహలు ఏంటి, ఇవే పాయింట్స్ గురించి మనం మాట్లాడాలి. ఇప్పటివరకు మన వాళ్ళందరూ మాట్లాడింది అదే. నేను కొత్త విషయాలు తెలుసుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత, నాకు తెలియని విషయాలు కొన్ని తెలుసుకున్నాను. ఇంతకుముందు గతంలో నేనేమనుకునేవాడిని అంటే నేత్రదానం అంటే కనుగుడ్డంతా పీకేస్తారేమో అనుకునేవాడిని. పీకేస్తే ఆ డెడ్ బాడీ చూడడానికి అందవిహీనంగా ఉంటుంది అనుకునేవాడిని. ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మన భువనేశ్వరి వాళ్ళని తెచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కనుగుడ్డు మొత్తం పీకరు, కేవలము పైన ఉండేటువంటి ఒక పారదర్శక కూడా దాన్ని కార్నియా అంటారు, అది మాత్రమే చేస్తారు. ప్లస్ తీసిన తర్వాత కూడా దాని ప్లేస్లో ఒక ప్లాస్టిక్ రీప్లేస్ చేస్తారు అనేది తెలిసింది. కాబట్టి మనం చూడడానికి మనిషిలో ఎటువంటి మార్పు ఉండదు, మనిషి అందవిహారంగా ఏమి ఉండదు. మనిషి బతికున్నప్పుడు ఎంత అందంగా ఉన్నారో అదే అందం తర్వాత కూడా మనకి కనిపిస్తుంది కార్నియా తీసిన తర్వాత. కాబట్టి అది పెద్ద అపోహ. తర్వాత నేను ఇక్కడికి రాకముందు ఏమనుకున్నానంటే కేవలం ఆరోగ్యవంతమైన వాడు మాత్రమే ఇవ్వాలేమో, 27-30 ఏళ్ళ వాడు మాత్రమే ఇవ్వాలేమో అనుకున్నాను. కానీ మన వాళ్ళు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే పిల్లలు కూడా ఇవ్వచ్చు, వృద్ధులు కూడా ఇవ్వచ్చు అని అర్థమైంది. కంటికి అద్దాలు పెట్టుకునేవాడు ఇవ్వకూడదేమో అనుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కంటికి అద్దాలు పెట్టుకున్నవాడు కూడా ఇవ్వచ్చు, షుగర్ ఉన్నవాడు ఇవ్వకూడదేమో అనుకున్నా. ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది ఏంటంటే షుగర్ ఉన్నవాడు కూడా ఇవ్వచ్చు. ఎవరు ఇవ్వకూడదు? దీర్ఘకాలిక జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు, హెచ్ఐవి హెపటైటిస్ బితో బాధపడుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇవ్వకూడదు. సో ఎవరు ఇవ్వాలి ఎవరు ఇవ్వకూడదు అనేది ఫైనల్గా నిర్ణయించేది మనం కాదు, ఆ కన్సర్న్ డాక్టర్స్ నిర్ణయిస్తారు. మనం ఏ ఐ బ్యాంక్ అయితే మనం ఈ డొనేషన్ పత్రాలు పంపించి చనిపోయిన తర్వాత కాల్ చేస్తామో వాళ్ళు నిర్ణయిస్తారు మనం ఇవ్వచ్చా ఇవ్వకూడదు అనేది. కాబట్టి ప్రస్తుతం మనం అందరం ఇవ్వచ్చు. ఇవ్వడానికి మనం ఇప్పుడు కంటి బతికుండగా కన్నుగుడ్డి పీకే ఇవ్వాలి కదా. ఈ ఫామ్ పూర్తి చేసి నేను మరణించిన తర్వాత నా కళ్ళను దానం చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తూ దీన్ని పూర్తి చేసి మన వాళ్ళకి ఇచ్చినట్లయితే వీళ్ళు మనకు దగ్గరలో ఉండేటువంటి కన్సర్న్ వాళ్ళకి పంపిస్తారు. పంపించిన తర్వాత అందరితో మన పని అయిపోయిందంటే కుదరదు. నేత్రదానం చేయడంలో ఇది రాయడం మొదటి స్టెప్, ఇది రాయడం మొదటి స్టెప్. నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, మన కుటుంబ సభ్యులందరికీ తెలియజేయాలి. మనం మరణించిన తర్వాత మనం కన్ను దానం చేయాలనుకునే విషయం మన వాళ్ళకి తెలియాలి కదా. ఏదో గుర్తు చప్పుడు కాకుండా ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిపోతే అవ్వదు కదా. మన కుటుంబ సభ్యులకి తెలియాలి. ఏం చెప్పాలి, అందరినీ కూర్చోబెట్టి నేను చనిపోయిన తర్వాత నేత్రదానం చేయాలనుకుంటున్నాను, కాబట్టి నేను చనిపోతే మీరు పలానా వాళ్ళకి ఫోన్ చేయండి అని చెప్పి వాళ్ళకి సమాచారం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ జరగాల్సింది ఏంటి, ఏదైనా కారణం వలన ఈ నేత్రదానం చేసిన వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా మరణిస్తే మరణించిన తర్వాత ఇంకా మరణించిన మనిషిలో ఏమి ఉండదు, ఆయన పాత్ర అయిపోయింది. ఆయన ఏం చేశాడు, దీని మీద సంతకం పెట్టారు, నేత్రదానం చేస్తానికి ఒప్పుకున్నారు, తర్వాత కుటుంబ సభ్యులకు తెలియజేశారు, అంతతో ఆయన రోజు అయిపోయింది. నెక్స్ట్ ఎవరి పాత్ర ఉంటుంది, ఎక్కువ పాత్ర కుటుంబ సభ్యుల పాత్ర ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల మనస్తత్వాలు ఉంటారు. ఒకళ్ళేమో నేత్రం దానం చేద్దామని మన వాళ్ళదే అంటారు, ఇంకొకళ్ళు ఒప్పుకోరు. ఇలా రకరకాల ఇష్యూస్ ఉంటాయి. అయినా కూడా అందరూ కన్విన్స్ అయ్యి చేయాల్సిన పని ఇప్పుడు మన వాళ్ళు చెప్పినట్టు వెంటనే ఆ డెడ్ బాడీని నీడ ఉన్న ప్రదేశంలో మార్చాలి. ఏసీలో ఏమైనా ఉంటే ఆన్ చేయాలి, అంటే చల్లటి వాతావరణం సృష్టించడం కోసం. చాలామంది చనిపోయిన తర్వాత కళ్ళు ఇలా తెచ్చుకొని ఉంటారు, ఆ కన్నురెప్పలు మూసేయాలి. మూసి కంటి మీద కాటుని ఏదైనా తడిపి పెట్టాలి. ఎందుకు, ఆ కార్నియాకి ఆ తడి, ఆ జీవం ఏదైతే ఉందో అది పోకుండా ఉండడానికి దాన్ని పెట్టాలి. ఇది ఎవరు చేయాలి, కుటుంబ సభ్యులు చేయాలి. చేసిన తర్వాత కుటుంబ సభ్యులు చేయాల్సిన మరొక ముఖ్యమైన పని ఏంటి, కన్సెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. సమయం చాలా కీలకం. ఇక్కడ చనిపోయిన తర్వాత సమయం చాలా కీలకం. ప్రతి క్షణము ప్రతి నిమిషము విలువైనది. మనం వాళ్ళకి వెంటనే ఫోన్ చేయాలి. ఇలా మా ఇంట్లో ఒకరు చనిపోయారు, వాళ్ళు నేత్రదానం చేయడానికి అంగీకరిస్తున్నారు, మేము కూడా అంగీకరిస్తున్నాము, మేము తగిన జాగ్రత్తలు తీసుకున్నాము, మీరు వెంటనే వచ్చి మా వాడి కళ్ళు తీసుకోండి అని చెప్పి ఫోన్ చేయాలి. ఫోన్ చేస్తే అక్కడ డాక్టర్ గారు కానీ లేకపోతే ట్రైన్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన ఇంటికి వచ్చేసి మన డాక్టర్స్ ఇప్పుడు తెలియజేసినట్లుగా 1/2 గంట
దాన్ని తగిన విధంగా భద్రపరుచుకొని వెళ్ళి వేరే వాళ్ళకి దానం చేస్తాం. ఈ కార్యాలు అమ్ముకోవడాలు ఉండవు. మనము ఉచితంగా ఇచ్చిన కార్యాన్ని వేరే వాళ్ళకి అమ్ముకోవడాలు ఉండవు. ఇది ప్రభుత్వం ప్రోగ్రాం. ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఒక పద్ధతి ఉంటుంది దీనికి. ఆ పద్ధతి ప్రకారమే కార్యాన్ని వేరే వాళ్ళకి ఉచితంగా అందజేస్తాం. ఒకరు దానం చేస్తే ఇద్దరికి కంటి చూపు వస్తుంది. ఇద్దరిని చీకటిలోంచి బయటికి తీసుకురావచ్చు. ఆలోచించండి, పుట్టినప్పటి నుంచి చీకటిలోనే ఉంటూ కార్యాలు ఉండే లోపం వల్ల చీకటిలోనే ఉంటూ ఎవరైనా మనకి కార్యా దానం చేసి ఆ కార్యా వల్ల మనం చూపొచ్చి ప్రపంచాన్ని చూడగలిగితే ఆ ఊహ ఎంత బాగుంటుంది. సో నేత్రదానం అంటే అది కేవలం దానం మాత్రమే కాదు. ఒక కుటుంబానికి మనం ఆశని దానంగా ఇస్తున్నాం. ఒక కుటుంబానికి మనం వెలుగును దానంగా ఇస్తున్నాం. అన్నదానం చేస్తే ఆ రోజుకి అయిపోతుంది. రక్తదానం చేస్తే ఆ పూటకి అయిపోతుంది. నేత్రదానం చేస్తే జీవితం అంతా ఉంటుంది. మనిషి మరణించిన తర్వాత కూడా తన కళ్ళతో ప్రపంచాన్ని చూస్తూ ఉండాలంటే నేత్రదానం చేయడం ఒక్కటే మార్గం. మరణించిన తర్వాత కూడా మనం ప్రపంచాన్ని చూడాలి అంటే నేత్రదానం ఒక్కటే మార్గం. ఇక్కడితోనే వదిలేయద్దు. ఇంటికి వెళ్ళిన తర్వాత చర్చ చేయండి. ఇంట్లో మీ పేరెంట్స్తో మాట్లాడండి, ఇంటి పక్కనతో మాట్లాడండి. అందరికీ నేత్రదానం అనే అవకాశం ఉందని తెలియజేయండి. సాధ్యమైనంత ఎక్కువ మందికి న్యూస్ స్ప్రెడ్ అయ్యే విధంగా, అవగాహన పెంచే విధంగా మా ప్రయత్నాలు ఎప్పుడూ ఉండాలి. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8